బాల్య వివాహాల నిర్మూలనకు బాల కార్మిక వ్యవస్థకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా బాలల సంరక్షణాధికారి రాజేంద్ర ప్రసాద్ కోరారు. శనివారం షూర్ ఏఎన్టీలోని ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్పీఎల్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బాల్య వివాహ ముక్త భారత్ కోసం అందరి సహకారం అవసరమని ఆయన అన్నారు. కార్యాలయంలో భాగంగా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లల రక్షణ సంరక్షణ కోసం ఒక వ్యవస్థనే పనిచేస్తుందని అన్నారు. అనంతరం ఇదే అంశంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అన్ని దేశాలు ఈ బాల హక్కులను వాటిని అమలు చేయడానికి ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి కొత్త చట్టాలు. బాలలు అంటే మీరంతా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉండకూడదు, చాలా చక్కగా చదువుకోవాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. అందులో ఈ కార్యక్రమం పేరేంటంటే బాల్ వివాహ ముక్త భారత్. చాలా సంవత్సరాల నుంచి మనము బాల్య వివాహాలు కాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఎక్కడో ఒక రెండు చోట్ల బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంతకుముందు ఏంటంటే చాలా ప్రదేశాల్లో అంటే బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జరిగేటువంటి బాల్య వివాహాలు చాలా రేర్గా ఎట్లాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి. అప్పుడు మీకు ఏ సిచ్యువేషన్స్ ఎట్లా వస్తున్నాయి అన్నది మీకు తెలియాలి. సో బాల్య వివాహాలు ఎప్పుడు జరుగుతున్నాయంటే రెండు విషయాల్లో, అంటే ఒకటి స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో బాగా చదువుకొని ఉంటే ఏం కాదు, తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు పాప చదవట్లేదు కాబట్టి బాల్య వివాహం చేస్తామని. దాని తర్వాత బాల కార్మికులు పిల్లలు, మగ పిల్లలు అయితే ఇక్కడ వెళ్ళినప్పుడు చిన్నగా బయట దురలవాట్లకు లోన్ అయిపోతారు. అంటే ఏదైనా గుట్కాలు తినడం కానీ ఏదైనా తినాలనుకున్నప్పుడు డబ్బులు దొరికాయి కాబట్టి చిన్న దొంగతనాలు చేయడము, బయటకు వెళ్ళడము, దాని తర్వాత పెద్దగా అయిన తర్వాత పెద్ద క్రైమ్స్ లో ఉంటున్నారు. సో ఈ క్రైమ్స్ అన్నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే డ్రాప్ అవుట్స్ కావడం వల్ల, స్కూల్ డ్రాప్ అవుట్స్ కావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేటువంటి మొదటి ప్లేస్ ఏంటంటే డ్రాప్ అవుట్ కావడం. స్కూల్కు రాకపోవడమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం.